అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఆ ఈశ్వరుని అనుగ్రహం వల్ల మీకు అంతా శుభం జరగాలని, మంచి ఆయుర ఆరోగ్యాలు కలగాలని, మీ ఐశ్వర్యాభివృద్ధి కలగాలని మనసారా కోరుకుంటూ ఈ సంవత్సరం మీ ధనురాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మీకు ఈ సంవత్సరం ఆదాయానికి కిందికి వస్తే మీకు ఈ సంవత్సరం ఆదాయం చక్కగా 11 గాను మరియు వ్యయం 5 గాను ఉంది. అలాగే రాజ్యపూజ్యం కూడా 7 గాను మరియు అవమానం 5 గాను ఉంది. ఈ సంవత్సరం ఈ ఏప్రిల్ నెల చివరి వరకు మీకు గురువు, మీకు రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు మీకు పంచమంలో సంచరిస్తూ ఉండడం వల్ల చక్కటి శుభాలు కలుగుతాయి. అలాగే మీకు దశమంలో కేతు యొక్క అనుగ్రహం కూడా ఈ సంవత్సరం మొత్తం మీ మీద ఉండబోతుంది. వీరి యొక్క ప్రభావం వల్ల ఈ సంవత్సరం మీకు ఏప్రిల్ చివరి వరకు పెళ్లి కాని యువతీ యువకులకు వివాహ యోగ్యం కనిపిస్తుంది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మీరు చేపట్టిన పనులలో మీకు విజయము, ఇళ్లలో మంచి శుభకార్యాలు, అలాగే ఇతరులతోని మీ సంబంధ బాంధవ్యాలు మెరుగవ్వడం, మీకు సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు లభించడం, ఇలాంటి శుభ పరిణామాలన్నీ కలుగుతున్నాయి. అలాగే ఏప్రిల్ చివరి వరకు మీకు ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ఆ తర్వాత మీ రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు రాశి పరివర్తన చెంది ఆయన మీకు షష్ఠమ భావంలో సంచరించబోతున్నారు. ఆ ప్రభావం వల్ల మీ చుట్టుపక్కల ఉన్న వారికి మీ మీద ఈర్ష్య, అసూయలు పెరుగుతాయి. వారి యొక్క జలసి వల్ల మీకు కొద్దిగా నరఘోష తగులుతుంది. శత్రువుల యొక్క సంఖ్య మీకు పెరుగుతుంది. అయితే వారు డైరెక్ట్గా మీకు వచ్చి ఎటువంటి అపకారం చేయకపోయినప్పటికీ మీకు పరోక్షంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వారు ప్రయత్నాలు చేస్తారు. దీనివల్ల మీకు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది. అలాగే ఈ సంవత్సరం లోన్లు మీకు చాలా సులభంగా వస్తాయి. అప్పులు బాగా పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా లోన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఇస్తున్నారు కదా అని చెప్పేసి తీసేసుకోకుండా 1కి 10 ఆలోచించి వీలైనంత వరకు అప్పులకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ రోజుల్లో అప్పులు అనేవి చాలా ఒక ఫ్యాషన్ అయిపోయాయి. ఈ డెట్ అదేదో పెద్ద తెలివైనట్టు, దానివల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందొచ్చు అని చెప్పి చాలామంది ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అదరగొడుతున్నారు. అలాంటి వాటి మాయలో పడకుండా, అనవసరమైనటువంటి అప్పుల జోలికి వెళ్లకుండా, అప్పులు పెంచుకోకుండా ఉండడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. లేకపోతే మీకు అప్పులు బాగా ఈ సంవత్సరం పెరిగే అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం మానసికంగా కొద్దిగా మీకు అనిశ్చిత వాతావరణం ఉంటుంది. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక మానసికంగా ఒక తెలియని లోటు మిమ్మల్ని వేధిస్తుంది. ముఖ్యంగా మీ తల్లిగారి ఆరోగ్యం మిమ్మల్ని బాధించవచ్చు. లేకపోతే వారితో ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ విషయంలో మీరు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ సంవత్సరం మీ ధనురాశి వారు భూములు, రియల్ ఎస్టేట్ పెట్టుబడుల విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వాట్లల్లో మీకు లీగల్గా ఇబ్బందులు వచ్చే అవకాశమో లేకపోతే మోసపోవడానికి అవకాశమో చాలా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీకు పేపర్ వర్క్ ఏమైనా మీరు కొనదలుచుకుంటే పేపర్ వర్క్ని చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఎవరైనా లాయర్స్ కానీ మంచి నిపుణులతో చెక్ చేసుకొని ఎటువంటి లీగల్గా సమస్యలు లేకుండా చూసుకోవడము, మోసపోకుండా ఉండడానికి ఇతరుల యొక్క సలహాలు, సంప్రదింపులు స్వీకరించి ముందుకు సాగండి. దీని ద్వారా వీలైనంత వరకు మీరు సమస్యలు తగ్గించుకోవడానికి మానవ ప్రయత్నంగా మీ ప్రయత్నం మీరు చేయడానికి ఒక అవకాశం ఉన్నది. మీ తోబుట్టువులతోని, అంటే మీ అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ములు, వీళ్ళందరితోని మీ సంబంధ బాంధవ్యాలు మెరుగే అవకాశం ఉన్నది. వారు మీకు చక్కగా సహకరిస్తారు. వారి వల్ల మీరు ప్రయోజనం పొందడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారి యొక్క సూచనలు, సలహాలు స్వీకరించండి. ఈ సంవత్సరం మీకు అనేకమైనటువంటి కొత్త ఐడియాస్ మీ బ్రెయిన్లో వికసిస్తాయి. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. కొత్త ప్రాజెక్ట్స్, రకరకాల కొత్త ప్రాజెక్ట్స్లకు మీకు స్వీకారం చుట్టడానికి ఒక అవకాశం మీకు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నది.
ముఖ్యంగా సోషల్ సర్వీసెస్ సామాజిక సేవకి మీరు మక్కువ చూపే అవకాశం ఉన్నది. సామాజిక సేవ మీద మీరు దృష్టి పెట్టే అవకాశం, చారిటీ మీద, బడుగు వర్గాలకి లేకపోతే వృద్ధులకి, అనాథలకి ఇట్లాంటి వారికి మీరు సేవ చేయడానికి మీరు చాలా ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్నది. అటువంటి ప్రాజెక్టులు మీరు చేపట్టే అవకాశం ఉన్నది. ఒకవేళ అలాంటి ప్రాజెక్టులు మీకు చేపట్టినా కూడా అది మీకు మంచి అదృష్టాన్ని కలుగజేస్తుంది. ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం చాలా బాగుంది. మీ ఆఫీస్లో, మీకు వర్క్ ప్లేస్లో మీ పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. మీకు మంచి గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అలాగే మీ పనికి తగ్గినటువంటి గుర్తింపు, మీ వేతనంలో మీకు ఇంక్రిమెంట్స్ ఇలాంటివి, పదోన్నతులు ఇవన్నీ కూడా మీకు రావడానికి ఈ సంవత్సరం మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థులకి ఈ సంవత్సరం చదువు మీద ఏకాగ్రత లోపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. చదువు మీద శ్రద్ధ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ టెక్నాలజీ వల్ల డిస్ట్రాక్ట్ అయిపోయి దానివల్ల సోషల్ మీడియాలు, ఈ టీవీలు, ఫోన్లు, స్మార్ట్ ఫోన్స్ వీటన్నిటితో ఎక్కువ సమయం వెచ్చించి చదువు మీద శ్రద్ధ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు చాలా కష్టపడి ప్రయత్నించి విజయాన్ని సాధించాల్సి ఉంటుంది. ఒక క్రమశిక్షణతోని ఈ సంవత్సరం మీరు ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది. ఇక వ్యాపార వర్గాల వారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉండబోతున్నది. పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు. అలాగే అవకాశాలు కూడా, గొప్ప అవకాశాలు చేతికి రావడం కొద్దిగా కష్టమే. కాబట్టి నడుస్తున్న వ్యాపారాలు చక్కగా ఈ సంవత్సరం నడుస్తాయి. వ్యవసాయదారులకి బాగున్నది. వ్యవసాయదారులకి చక్కని పంట ఈ సంవత్సరం చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం యోగిస్తుందని చెప్పచ్చు. మీరు పెట్టే కష్టానికి, మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మంచి పదవులు మిమ్మల్ని వరించే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తుంది. ఈ సంవత్సరం చక్కటి మనశ్శాంతి పొందడానికి మీకు ఎదురవుతున్నటువంటి సవాళ్లను, ప్రతికూలతలను తగ్గించుకోవడానికి ఈ సంవత్సరం మీరు గురువుకి పరిహారం చేయించుకోవడం, అలాగే శనికి మరియు రాహుకి పరిహారం చేయించుకోవడం మీకు బాగా యోగిస్తుంది. గురువుకు సంబంధించి గురువారం పూట మీరు శనగలు ప్రసాదం కింద అందరికీ పంచడము, అలాగే కందులను బ్రాహ్మణులకు దానం చేయడము, కందిపప్పుని, లేకపోతే ఇతరులకి అవసరమైన వారికి దాన ధర్మాలు చేయడము, వస్త్రదానం చేయడము, ఇలాంటివన్నీ కూడా మీకు యోగిస్తాయి. అలాగే మీకు రాహుకేతుడి యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి, వారి అనుగ్రహం పొందడానికి, శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మీరు రుద్రాభిషేకం చేయించుకోవడం మీకు ఈ సంవత్సరం చక్కగా యోగిస్తుంది. ఇది వృశ్చిక రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సర ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో వ్యక్తపరచండి. మీ వ్యక్తిగత సందేహాలను తీర్చడానికి ప్రయత్నిస్తాను. అలాగే మరిన్ని వీడియోలతోని త్వరలోనే తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.